సో ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఏం చేసినామంటే మాన్యువల్ అకౌంటింగ్, అంటే ఇప్పటి వరకు బిజినెసెస్ మాన్యువల్ అకౌంటింగ్ మెయింటైన్ చేసినప్పుడు వాటి యొక్క లయబిలిటీస్ అకౌంట్స్, ఎసెట్స్ అకౌంట్స్, అదేవిధంగా స్టాక్ ఇన్ ట్రేడ్ అకౌంట్స్ను విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో ఎంట్రీ వేయడం అయితే నేర్చుకున్నాం, కంప్లీట్ చేసినాం. ఇప్పుడు స్టెప్ ఏంటంటే ట్యాక్సబుల్ గూడ్స్ని అదర్ రిజిస్టర్డ్ డీలర్ నుండి, జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్ నుండి ట్యాక్సబుల్ గూడ్స్ని క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు టాలీలో ఏ విధంగా రికార్డ్ చేయాలి, రిలేటెడ్ రిపోర్ట్స్ని ఏ విధంగా చెక్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక క్రెడిట్ పర్చేజ్ రికార్డ్ చేస్తున్నప్పుడు మనము ట్రాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఓకే, ఒక క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నామా, అయితే ఆ బిల్ ఏంటి, B2B బిల్ అని కూడా అంటారు. అంటే బిజినెస్ టు B2B బిల్ అని ఎందుకు అంటారంటే ఒక రిజిస్టర్డ్ బిజినెస్ నుండి మనము గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాము, బల్క్స్లో పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇది పర్చేజ్ బిల్. సో ఇది మనం ఇప్పుడు టాలీలో ఎంట్రీ చేద్దాం. దానికోసం టాలీ ప్రైమ్ ఓపెన్ చేయండి. సో టాలీ ప్రైమ్ కింద టాలీ ప్రైమ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. ఓకే, బ్యాక్ వెళ్ళండి, ఎస్కేప్ అయ్యండి, గేట్ వే ఆఫ్ టాలీ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మీరు గేట్ వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నారు. సో బిజినెస్ లో ఇప్పుడు మనం గేట్ వే ఆఫ్ టాలీ దగ్గర ఉన్నాం. బిజినెస్ లో ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని వోచర్స్ నుండి క్రియేషన్ చేయడం అయితే జరుగుతుంది. బిజినెస్ లో బిజినెస్ ఎక్స్పెన్సెస్ అయినా, బిజినెస్ ఇన్కమ్ అయినా, బిజినెస్ క్యాపిటల్ పర్చేజెస్ అయినా, క్యాపిటల్ సేల్స్ అయినా, ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ అడ్జస్ట్మెంట్స్, ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వోచర్ ట్రాన్సాక్షన్స్ లో వోచర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ నుండి క్రియేషన్ చేస్తాం. ఓపెన్ చేయండి వోచర్. సో ఓచర్ ఓకే. సో ఓచర్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాలీ అనేది మనకు కంప్లీట్లీ ప్రీ డిఫైన్డ్ ఓచర్ టైప్స్ అనేది ప్రొవైడ్ చేసింది. వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి అంటే ఏ ఓచర్స్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. సో ప్రెజెంట్ మనం ఏం ఎంట్రీ వేయబోతున్నామో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ రియల్ టైమ్గా మనము నేర్చుకుందాం. అన్ని మీకు ఇప్పుడు ఓచర్ టైప్స్ అనేవి నేర్పిస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్ని గురించి కూడా మనం కంప్లీట్గా నేర్చుకుంటాం స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది గుర్తుంచుకోండి, స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ని ట్యాక్సబుల్ గూడ్స్ని మనం క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నామో ఫర్ రీసేల్ పర్పస్. ఓకే, సో ఎప్పుడైనా మనము ఏదైతే గూడ్స్ను పర్చేజ్ చేస్తున్నామో అదే మన బిజినెస్ అయినప్పుడు, అదే మనం పర్చేజ్ అండ్ సేల్ చేసినప్పుడు ఆ పర్చేజ్ బిల్ని పర్చేజ్ బిల్ ఓచర్ టైప్లో క్రియేషన్ చేయాలి. మనకు రైట్ సైడ్లో F9 పర్చేజ్ బిల్ ఓచర్ టైప్ ఉంది చూడండి. షార్ట్ కట్ కీ వచ్చేసి F9 లేదా మౌస్ పర్చేజ్ ఓచర్ దగ్గరికి తీసుకెళ్ళి క్లిక్ చేయొచ్చు. సో అది సెలెక్ట్ చేయండి, F9 రైట్. సో ఈ పర్చేజ్ బిల్లుని మనం ఎప్పుడు ఈ పర్చేజ్ ఓచర్ టైప్ అనేది టాలీ మనకు ప్రొవైడ్ చేసింది. అంటే ఓచర్ టైప్స్ కూడా మనం క్రియేషన్ చేసుకోవచ్చు. అవి కూడా ఎలా క్రియేషన్ చేస్తారో సిచ్యువేషన్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మేజర్గా అవసరం ఉండదు. మనకు టాలీ అయితే మ్యాక్సిమం ప్రొవైడ్ చేసింది, మ్యాక్సిమం ఓచర్ టైప్స్ని ప్రొవైడ్ చేసింది. వాటిని మనం రెగ్యులర్ బిజినెస్లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పర్చేజ్ ఓచర్ టైప్ అనే ఆల్ బిజినెసెస్ యూజ్ చేస్తాయి. ఎట్లా అంటే బిజినెస్ సేల్ అండ్ పర్చేజ్ చేస్తాయి కదా, ఆ సేల్ అండ్ పర్చేజ్ చేసేవన్నీ కూడా పర్చేజ్ ఓచర్ టైప్స్లో మనం ఎంట్రీ వేస్తాము. ఆ పర్చేజ్ ఓచర్ టైప్లో స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ని క్యాష్కు పర్చేజ్ చేసిన, క్రెడిట్కి పర్చేజ్ చేసిన ఈ పర్చేజ్ ఓచర్స్లోనే మనం ఎంట్రీ వేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు బేసిక్ ఐడియా ఏంటంటే మన బిజినెస్ వచ్చేసి కంప్యూటర్ అండ్ కంప్యూటర్ పార్ట్స్తో డీల్ చేస్తున్నాం. కంప్యూటర్ పార్ట్స్ని సేల్ అండ్ పర్చేజ్ చేస్తాము. ఎస్, సో ఇప్పుడు నేను కంప్యూటర్ పార్ట్స్ని క్రెడిట్కి పర్చేజ్ చేసిన, క్యాష్కు పర్చేజ్ చేసిన ఇదే ఓచర్స్లోకి వచ్చి పర్చేజ్ ఓచర్ F9 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ వేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా పర్చేజ్ బిల్ ఎంట్రీ వేసేటప్పుడు, ఏ ఓచర్ అయినా ఎంట్రీ వేసేటప్పుడు ఎనీ ఓచర్ ఓపెన్ చేసాము, ఓచర్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఫస్ట్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఆ డేట్ అంటే ఆ ఓచర్ డేట్ ఏంటి అనేది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఫస్ట్ పాయింట్. అది వచ్చేసి F2 షార్ట్ కట్కి ఒక ఓచర్ యొక్క డేట్ యాజ్ పర్ ద ఓచర్ డేట్ ప్రకారం, యాజ్ పర్ ద బిల్ ప్రకారం మనము ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ బిల్ డేట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు PDF ఓపెన్ చేయండి. సేమ్ క్రోమ్ పక్కకు PDF ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ఇన్వాయిస్ రిసీవ్ చేసుకున్నప్పుడు మీ చూపు ఎక్కడికి వెళ్ళాలంటే ఈ బిల్ ఏ డేట్న ఉంది. సో మీదకి వెళ్ళండి, కొంచెం పైకి స్క్రోల్ చేయండి. అక్కడ చూడండి TS కంప్యూటర్ డేట్ అనేది 1 ఏప్రిల్లో ఉంది. అంటే నేను 1 ఏప్రిల్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నా, బట్ రియల్ టైంలో ఇక్కడ 2 ఏప్రిల్, 3 ఏప్రిల్, మార్చ్ ఏప్రిల్ ఏదైనా ఉండొచ్చు. సో ఇది మనం స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ కాబట్టి సో ఏం చేద్దామంటే ఇప్పుడు టాలీ ప్రైమ్ ఓపెన్ చేయండి. సో టాలీ ప్రైమ్లో సో ఇక్కడ F2 డేట్ మౌస్ తోటి అక్కడ సైడ్కి రైట్ సైడ్లో టాప్లో ఉంటుంది. ఫస్ట్
అది క్లిక్ చేయండి. ఆల్రెడీ 1 ఏప్రిల్ సెలెక్ట్ అయ్యి ఉంది. బట్ అది ప్రాక్టికల్లీ మీకు ఒకసారి ఐడియా ఉండాలి. ఫస్ట్ .4 1 ఎంటర్ చేయండి. 1 కీబోర్డ్ మీద 1.4 ఎంటర్ ఇయర్ ఎంటర్ చేసే అవసరం అయితే లేదు. సో 1 ఏప్రిల్ 2025లో ఈ పర్చేజ్ బిల్ జరిగింది. సో సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే మనం పర్చేజ్ బిల్ పైన సప్లయర్ మనకి ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది. ఒకసారి ఆ పర్చేజ్ బిల్ ఓపెన్ చేయండి. సో పర్చేజ్ బిల్ చూడండి, అక్కడ TSC 0012526 అది కాపీ చేయండి. మౌస్ పట్టుకొని ఒత్తి పట్టుకొని అలా నుండి డ్రాప్ చేయండి. ఆల్రెడీ అక్కడ నుండి కంట్రోల్ సి లేదా టాప్ లో ఫస్ట్ది కంట్రోల్ సి చేశారా? కంట్రోల్ సి చేస్తే మళ్ళీ టాలీ ప్రైమ్ ఓపెన్ చేయండి. సో టాలీ ప్రైమ్, సో కంట్రోల్ వి అంటే ఇప్పుడు మనకు PDF లో అవైలబుల్ లో ఉంది కాబట్టి మనం దాన్ని కాపీ పేస్ట్ చేసినాం. బట్ రియల్ టైంలో మీకు మాన్యువల్ కాపీ ఇచ్చినప్పుడు ఆ బిల్లును చూసుకుంటూ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ అంటే మనకు సప్లయర్ ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్. సో నెక్స్ట్ జస్ట్ ఎంటర్. సో ఇది కూడా మనము ఆల్వేస్ 1 ఏప్రిల్ ఓచర్ ఇన్వాయిస్ డేటే తీసేసుకోవాలి. తర్వాత మీరు ఏడికి వచ్చేసారు? పార్టీ నేమ్ దగ్గరకు వచ్చారు. ఇక్కడ పార్టీ నేమ్ అనేది మనము సింగిల్ లెక్చర్స్ క్రియేషన్ చేస్తాము, అకౌంట్ ఓపెన్ చేస్తాము, లేదా డైరెక్ట్ ఓచర్స్ నుండి కూడా మనము అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ TS కంప్యూటర్ స్టోర్ ఒకసారి PDF ఓపెన్ చేయండి. సో PDF మీకు క్రోమ్ పక్కకు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇది మన ఫస్ట్ పర్చేజ్ బిల్. మనం బిజినెస్ లో టాలీలో జరిపే ఫస్ట్ పర్చేజ్ బిల్ ఇది TS కంప్యూటర్ స్టోర్. ఇది మనం ఏం చేస్తున్నాం అంటే TS కంప్యూటర్ స్టోర్ నుండి మనం క్రెడిట్ కి పర్చేజ్ చేస్తున్నాం. పేమెంట్ అనేది మనం తర్వాత చేస్తాం. ఓకే, సో ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అతను మనకు కొంచెం క్రెడిట్ పీరియడ్ కూడా ఇచ్చిండు. సో క్రెడిట్ పీరియడ్ ఇచ్చిండు కాబట్టి మనం దానికి తర్వాత పే చేస్తాం. సో ఇప్పుడు మనం క్రెడిట్ కి పర్చేజ్ చేస్తే ఖచ్చితంగా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో టాలీ ఓపెన్ చేయండి. సో టాలీ ఓపెన్ చేసిన తర్వాత మీరు పార్టీ అకౌంట్ నేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అనేది మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. మీరైతే ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ టాప్ లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, అది సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ అనే ఆప్షన్ ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇస్తే ఇక్కడ నుండి కూడా షార్ట్ కట్ లో మనము లెక్చర్ క్రియేషన్స్ లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో నార్మల్ గా మనం లెక్చర్స్ ని ఈ లెక్చర్ ఆప్షన్ ని ఎలా మనం పొందుతామంటే గేట్వే ఆఫ్ టాలీలో క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత లెక్చర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుండి మనం అకౌంట్స్ అయితే క్రియేషన్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఓచర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ టాలీ ప్రైమ్ మనం షార్ట్ కట్ లో కూడా క్రియేషన్ చేయొచ్చు ఈ విధంగా. సో TS స్పేస్ కంప్యూటర్ స్టోర్ పార్టీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. TS స్పేస్ కంప్యూటర్ స్టోర్ ఎంటర్ ఇవ్వండి. సో TS కంప్యూటర్ స్టోర్ కి ఒకే నేమ్ కాబట్టి ఎలిస్ దగ్గర మనం మళ్ళీ ఎంటర్ చేయట్లేదు. సో ఇక్కడ అండర్ వచ్చేసి మనకు టాలీ ప్రైమ్ అనేది ప్రీ డిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్స్ అయితే ప్రొవైడ్ చేసింది. వాటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటేనే టాలీ అనేది ప్రాపర్ రిపోర్ట్స్ ఇస్తుంది, లేకుంటే రిపోర్ట్స్ కరెక్ట్గా ఇవ్వదు. ఇక్కడ అండర్ అకౌంటింగ్ గ్రూప్ అంటారు. అండర్ అంటే ఎప్పుడైనా మన సప్లయర్స్ అంటే ఇప్పుడు మనం క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాం. సో ఇలా క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ అకౌంట్ అనేది క్రియేషన్ చేసేటప్పుడు ఆల్వేస్ సన్రీ క్రెడిటార్ అనేది అకౌంటింగ్ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో లిస్ట్లో నుంచి CRE టైప్ చేయండి. కీబోర్డ్ మీద CRE అని టైప్ చేయండి. సో చూడండి, CRE అని టైప్ చేస్తే లిస్ట్లో నుంచి మనకు కావాల్సిన అకౌంటింగ్ గ్రూప్ అనేది వస్తుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. వి మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అంటే ఈ ఆప్షన్ ఎస్ ఉండాలి. ఈ ఆప్షన్ ఎస్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ TS కంప్యూటర్స్ నుండి మనం 3, 4, 5, 6 బిల్స్ అనేవి క్రెడిట్కి పర్చేజ్ చేస్తాము. పేమెంట్ అనేది తర్వాత చేయడం అయితే జరుగుతుంది. సో మనము ట్రాక్ చేసేటప్పుడు అంటే TS కంప్యూటర్ స్టోర్కి ఓవరాల్గా మనం ఎంత పే చేయాలి అని ట్రాక్ చేయొచ్చు, లేదా TS కంప్యూటర్ స్టోర్స్కి ఏ బిల్స్కి మనం పే చేయాల్సి ఉంది, అదేవిధంగా ఇంకా డిలే పేమెంట్ అవుతుందా, ఇంకా డిలే పేమెంట్ చేస్తున్నాం ఎన్ని రోజులు ఇది పేమెంట్ చేయక అనేది ట్రాక్ చేయొచ్చు. మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ని ఎస్ చేయడం వల్ల ఇది ఎస్ ఉండాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే మనం క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మన పేయబుల్ ఏంటనేది మనకు తెలియాలి. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ అంటే మనకు సప్లయర్ క్రెడిట్ పీరియడ్ కూడా ఇవ్వచ్చు. అంటే మీకు నేను 15 days క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నాను, ఆ క్రెడిట్ పీరియడ్ లోపల మీరు నాకు పేమెంట్ అయితే చేయాలి, ఒకవేళ పేమెంట్ చేయకుంటే నేను ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాను అంటాడు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ క్రెడిట్ పీరియడ్ అయితే ఎంటర్ చేయాలి. సో ప్రెసెంట్ మనము పర్చేజ్ బిల్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. వీటి గురించి సపరేట్ మనకు క్లాస్ ఉంటుంది, సపరేట్ చాప్టర్ ఉంటుంది. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. ఈ 3 ఆప్షన్స్కు సంబంధించి మనకు సపరేట్ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనే చాప్టర్ ఉండడం అయితే జరుగుతుంది ఈ 3 ఆప్షన్స్. సో జస్ట్ ఎంటర్ ఇచ్చుకుంటూ మెయిలింగ్ డీటెయిల్స్ దగ్గర రండి. సో డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ చెక్ ఫర్ క్రెడిట్ డేస్ డ్యూరింగ్ ద ఓచర్ ఎంట్రీ
యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఈ 3 ఆప్షన్స్ గురించి మనకు సెపరేట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఫర్ డిలే పేమెంట్స్ అనే దాని గురించి కాన్సెప్ట్ తెలుసుకుంటాం. సో ఇక్కడ మెయిలింగ్ నేమ్ అంటే మనకు సప్లయర్ యొక్క నేమ్ అనేది రిపోర్ట్స్ పైన ఏ విధంగా రావాలి అని. టీఎస్ కంప్యూటర్ అనే రావాలి నేమ్. ఎంటర్ వచ్చిన తర్వాత అడ్రస్. సో నీకు పీడిఎఫ్ నోట్స్ ఓపెన్ చేయండి. పీడిఎఫ్ నోట్. సో పీడిఎఫ్ నోట్లో అడ్రస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో అది కాపీ చేయండి. బిల్డింగ్ నెంబర్, బిల్డింగ్ నుండి బిసైడ్ పార్క్ వరకు అంతా ఒక లైన్లో కాపీ చేయొద్దు. అంతా ఒక కాపీ చేయొద్దు. ఓన్లీ బిసైడ్ పార్క్ వరకు మాత్రమే కాపీ చేయండి. బిసైడ్ పార్క్ వరకే జస్ట్ అది డ్రాగ్ చేస్తూ ఆడదాకా చేయండి. Ctrl+C పైన టాప్ కాపీ అంటే అది. ఎస్. సో ఇందులోకి వచ్చేయండి. Ctrl+V. ఎస్. నెక్స్ట్ ఎంటర్. సేమ్ ఇదే లెంత్ లో ఉంచుకుంటే మనకు బిల్స్ పైన మనకు అడ్రస్ అనేది డీటెయిల్డ్ మంచి సైజులో కనిపిస్తుంది. ఒకే లైన్లో ఇప్పుడు మీరు కాపీ చేసిందంతా పేస్ట్ చేయొచ్చు. అది ఒకే లైన్లో పేస్ట్ అవుతుంది. అది మన రిపోర్ట్స్లో చూసుకుంటే ఏవైతే ఈ వర్డ్స్ ఉంటాయో అవి చిన్నగా కనిపిస్తాయి. నెక్స్ట్ లైన్ ఇంకా రిమైనింగ్ అడ్రస్ ఉంది కదా, అది తీసుకోండి. పీడిఎఫ్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ లైన్ దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. Ctrl+C లేదా మీరు అక్కడ కాపీ చేసేసుకోండి. సో పేస్ట్. జస్ట్ స్టేట్ దగ్గరికి వచ్చేసండి. నెక్స్ట్ స్టేట్ డీటెయిల్స్ ఉంది. ఎంటర్ ఇస్తూ స్టేట్ దగ్గరికి రండి. ఇతను తెలంగాణలోనే ఉన్నాడు. తెలంగాణ పర్సన్ నుండి మనం పర్చేజ్ చేస్తున్నాము, అదే ఉంచండి. రైట్. ఎంటర్. సో పిన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను. అక్కడ పీడిఎఫ్లో పిన్ నెంబర్ ఉంటుంది చూడండి. పిన్ నెంబర్ కూడా మీకు ఉంటుంది. సో 500060 జస్ట్ కాపీ చేసి ప్లేస్ చేసిన ఇక్కడ 500060 టైప్ చేయండి. 500060 డన్. సో ఎంటర్. సో ఇక్కడ మనకు టీఎస్ కంప్యూటర్ స్టోర్ అయినట్టయినా రియల్ టైంలో బ్యాంకింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకంటే అతనికి మనం పే చేయాలి. అతని అకౌంట్ నెంబర్ అయితే అడుగుతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన మీరు మాకు మనీ పే చేయాలి కదా అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటాం. జస్ట్ అది ఎస్ ఇవ్వండి. వై అని ప్రెస్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ ఏంటి బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏదైనా డీటెయిల్స్ అనేది మనం ఏ విధంగా పే చేస్తాము అతనికి అనేది డిఫరెంట్ టైప్ ఉన్నాయి. చెక్ ఉన్నాయి, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్, యూపీఐ, అదర్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది సెలెక్ట్ చేసుకొని మనము పేమెంట్ అయితే చేయొచ్చు. జస్ట్ ఎండ్ లిస్ట్ అని సెలెక్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ లిస్ట్. సో నెక్స్ట్ పాన్ నెంబర్. సో ఎప్పుడైనా టీడీఎస్, టీసీఎస్కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అసొంటి సిచ్యువేషన్లో పాన్ నెంబర్ మాండేటరీ. సో ఇప్పుడు ఇక్కడ పాన్ నెంబర్ అయితే నాట్ రిక్వైర్డ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో. టీడీఎస్ బిజినెస్ ఎక్స్పెన్సెస్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు పాన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. జస్ట్ రెగ్యులర్ డీలర్ ఎంటర్ అయ్యండి. సో రిజిస్ట్రేషన్ టైప్స్ వచ్చేసి మన కంపోజిషన్ డీలర్స్ ఉంటారు, రెగ్యులర్ డీలర్స్ ఉంటారు, అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఉండడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ టీఎస్ కంప్యూటర్ స్టోర్ అనేటైనా ఆయన రెగ్యులర్ రిజిస్టర్డ్ జిఎస్టీ రిజిస్టర్డ్ డీలరు. సో రెగ్యులర్ అని సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ పీడిఎఫ్లో జిఎస్టీ నెంబర్ ఉంటుంది చూడండి. పిఎఫ్లో జిఎస్టీ నెంబర్ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను. పీడిఎఫ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ కింద 36 నుండి కాపీ చేయాలి. 36 తెలంగాణ అయితే 36 అని. సో ఈ విధంగా మనం కోడ్ ఉంటుంది. సో జస్ట్ కాపీ అండ్ ఇక్కడ పే చేయండి. సో ఆ జిఎస్టీ నెంబర్ అనేది ఇక్కడ పే చేయండి. డన్. సో అగైన్ ఎంటర్. సో ఈ ఆప్షన్ వస్తున్నది సెట్ అటల్ అడిషనల్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. జస్ట్ సేవ్ చేయండి. సో ఇది మనము ఆల్రెడీ లెడ్జర్ అకౌంట్ అనేది క్రియేట్ అయ్యి సేవ్ అయిపోయింది. నెక్స్ట్ స్క్రీన్ రిసిప్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మనం ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నామంటే గూడ్స్ రిసీవ్ చేసుకుంటాం. సో పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్లో మనం ఇది రిసిప్ట్ నోట్ డీటెయిల్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ మనకు ఈ అడ్రస్ అనేవి అవైలబుల్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎంటర్ ఇస్తూ ఈ స్క్రీన్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ నాట్ అవైలబుల్ దిస్ అడ్రస్. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో ఎంటర్ ఇవ్వండి. ఫస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో డాక్యుమెంట్ నెంబర్ ఉంటే మనకి ఇన్వాయిస్ పైన ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంటే డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. డిస్పాచ్డ్ త్రూ వ్యానా, లారియా, లేకుంటే డిమార్ట్, డిటిడిసియా, డెస్టినేషన్ ఏంటి, మన లొకేషన్ ఏంటి, కొరియర్ నేమ్ ఏంటి, కొరియర్ ద్వారా పంపిస్తారు. ఎల్ఆర్ నెంబర్, మోటార్ వెహికల్ ఏంటి, మోటార్ వెహికల్ కూడా ఒక డీటెయిల్స్ మనకు డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్లో ఉంటాయి. ఉన్నవి మనం రికార్డ్ చేయాలి ఇక్కడ. ఇవి మన అకౌంట్స్కి ఎఫెక్ట్ అయితే చూపియాయి. జస్ట్ ఎంటర్. సో ఇవి మ్యాండేటరీ ఎట్ ద టైమ్ ఆఫ్ రియల్ టైమ్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్ నాట్ ఎఫెక్టింగ్ టు అవర్ అకౌంట్స్. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. డన్. సో ఇది ఒకసారి పార్టీ డీటెయిల్స్ రీచెక్ చేయండి అని పార్టీ డీటెయిల్స్ గురించి డీటెయిల్స్ వస్తాయి. జస్ట్ ఎంటర్ ఇస్తూ ఇది క్లోజ్ చేయాలి. చెప్పలేం ముందు పార్టీ డీటెయిల్స్ అడ్రస్ చేంజ్ అవుతాయి, అవన్నీ చేంజ్ అవుతాయి. మనం అప్పుడప్పుడు మరి కరెక్ట్ అడ్రస్ ఉందా లేదా అనేది రీచెక్ చేయడానికి ఈ స్క్రీన్ అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జస్ట్ ఎంటర్. సో ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ అనేది ఆల్వేస్ పర్చేజ్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. లిస్ట్ ఆఫ్ లెడ్జర్లో చూడండి, ఇప్పటి వరకు మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాము, హెచ్డిఎఫ్సి లోన్ అకౌంట్ ఓపెన్ చేసాము, క్యాపిటల్ అకౌంట్ ఓపెన్ చేసాము, టీఎస్ కంప్యూటర్ స్టోర్ అకౌంట్ ఓపెన్ చేసాము లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్లో. బట్ ఇక్కడ ఏ అకౌంట్ చూపించట్లేదు. ఎందుకంటే
పర్చేజ్ లెడ్జర్ అనే ఫీల్డ్లో ఓన్లీ అండర్ పర్చేజ్ అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేట్ అయిన అకౌంట్స్ మాత్రం ఇక్కడ చూపిస్తాయి. సో క్రియేట్ చేయండి, క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో పర్చేజ్ టైప్ చేయండి, PURCHASES. సో పర్చేజ్ SESE. సో స్పేస్ ఏసీ స్పేస్ ఇచ్చి ఏసీ ఇచ్చేయండి. ఎస్ డన్. ఎంటర్ ఇవ్వండి. ఎలియాస్ ఏం లేదు, ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి పర్చేజ్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుంటేనే పర్చేజ్ లెడ్జర్ లో కనిపిస్తుంది. మీరు అండర్ అనేది మీరు రాంగ్ గా తీసుకుంటే ఆ పర్చేజ్ అకౌంట్ లో చూపించదు. సో PUR అని టైప్ చేయండి. సో ఆల్వేస్ పర్చేజ్ రిటర్న్ అకౌంట్ అనేది మనం పర్చేజ్ అకౌంటింగ్ ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ లో క్రియేషన్ చేస్తాం. ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ ఎలాంటి అడ్రస్ అయితే మనం ఎంటర్ చేసే అవసరం లేదు, జస్ట్ ఎంటర్ ఇచ్చుకుంటూ స్క్రీన్ సేవ్ చేయండి. GST రిలేటెడ్ అన్ని మనం అప్డేట్ ఇచ్చేసాం ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద కంపెనీ. జస్ట్ ఎంటర్ ఇస్తూ సేవ్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ లెక్క ఓకే, జస్ట్ ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. సో అక్కడ బ్యాక్ స్పేస్ ఇవ్వండి, సో ఇక్కడ చూడండి పర్చేజ్ అకౌంట్ అనేది ఇక్కడ ఎందుకు చూపిస్తుందంటే అండర్ పర్చేజ్ అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేషన్ చేశాం కాబట్టి. ఎప్పుడన్నా మనం రాంగ్ క్రియేషన్ చేస్తే ఇక్కడ కనిపించదు. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ మనము చూసుకుంటే మనకు 100 పీసెస్, ఈచ్ 100 పీసెస్ ఉండడం అయితే జరిగింది. సో PDF ఓపెన్ చేయండి, మనం ఎంత క్వాంటిటీ అనేవి పర్చేజ్ చేస్తున్నాం అనేది. సో PDF ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే PDF లో ఐటమ్స్ చూపించండి ఒకసారి. సో ఇక్కడ మనకు ఏవైతే అవైలబుల్లో ఉన్న 6 టైప్ ఆఫ్ ఐటమ్స్ 50 పీసెస్ పర్చేజ్ చేస్తున్నాం. ఈచ్ 50 పీసెస్ అయితే పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో అన్ని మనకు 6 టైప్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. ఈచ్ 50 పీసెస్ అయితే పర్చేజ్ చేస్తున్నాము. సో టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. సో మన దగ్గర ఉన్న ఈ 6 ఐటమ్స్ కు సంబంధించి 50 పీసెస్ అయితే పర్చేజ్ చేస్తున్నాము. ఆల్రెడీ మన దగ్గర 100 పీసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ డెస్క్టాప్ కంప్యూటర్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ కంప్యూటర్ జస్ట్ ఎంటర్ ఇవ్వండి. 50 అని ఎంటర్ ఇవ్వండి. 50 ఎంటర్. సో ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత రేట్ అనేది మనకు టాలీ సజెస్ట్ చేసింది. ఇది లాస్ట్ మన డెస్క్టాప్ కంప్యూటర్ యొక్క ప్రైస్. మనము డెస్క్టాప్ కంప్యూటర్స్ యొక్క ఓపెనింగ్ స్టాక్ ఎంటర్ చేసేటప్పుడు 100 క్వాంటిటీ 100 రూపీస్ పర్ పీస్ అనేది ఎంటర్ చేసాం. సో టాలీ ఏం చేస్తుందంటే లాస్ట్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ యొక్క ప్రైస్ని సజెస్ట్ చేస్తుంది. ఆ ప్రైస్తో మళ్ళీ పర్చేజ్ చేస్తే అది అలానే ఉంచాలి, లేదా ఆ ప్రైస్కు బిలో పర్చేజ్ చేసిన, ఆ ప్రైస్కి ఎబో పర్చేజ్ చేసిన ఆ యాక్చువల్ రేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అయితే మనం లాస్ట్ పర్చేజ్ చేసిన రేటుకు మళ్ళీ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలానే ఉంచి ఎంటర్ ఇవ్వండి. సో లాస్ట్ రేట్కే పర్చేజ్ చేస్తున్నాం, జస్ట్ పీసెస్కే జస్ట్ ఎంటర్. సో వాల్యూ అనేది ఆటోమేటిక్గా అమౌంట్ అనేది టాలీ తీసేసుకుంటుంది, మనం క్యాల్కులేషన్ చేయం. ఎంటర్ ఇవ్వండి. స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే మనకు రైట్ సైడ్ లో మన ఐటమ్స్ లిస్ట్ వస్తుంది. స్పేస్ కీబోర్డ్ లో స్పేస్ పెట్టేయండి. సో ఇక్కడ గేమింగ్ ల్యాప్టాప్, నెక్స్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అన్ని 100 పీసెస్ ఉన్నాయి. గేమింగ్ ల్యాప్టాప్ ఎంటర్ ఇవ్వండి. సో 50 పీసెస్. చెప్పండి. అవును, ఇప్పుడు మళ్ళీ కొంటున్నాం. చెప్పండి. అవును, నేను చెప్తాను అన్ని క్లారిఫై అయితే. సేల్ ఇన్వాయిస్ అయినప్పుడు మీకు క్లారిఫై అవుతుంది. సో 50 పీసెస్ 50. సో గేమింగ్ ల్యాప్టాప్ వచ్చేసి 50 ఎంటర్ చేయండి. సో లాస్ట్ కాస్ట్ ఆఫ్ ది పర్చేజ్ వచ్చేస్తుంది. అన్ని 100 రూపీస్కి పర్చేజ్ చేసాం కాబట్టి ఈ ఐటమ్ది కూడా లాస్ట్ కాస్ట్ అనేది ఇక్కడ సజెస్ట్ చేసింది. అదే రేటుకి మళ్ళీ పర్చేజ్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్ అగైన్ ఎంటర్. సో నెక్స్ట్ స్పేస్ ఇవ్వండి. స్పేస్ లో ఇచ్చి నెక్స్ట్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. వైర్డ్ కీబోర్డ్, గేమింగ్ ల్యాప్టాప్ తర్వాత వైర్డ్ కీబోర్డ్. సో 50 పీసెస్ పర్చేజ్ చేస్తున్నాము. 100 రూపీస్ పర్ పీస్. జస్ట్ ఎంటర్ ఇస్తూ ఐటమ్ దగ్గరికి రండి. ఐటమ్. సో నెక్స్ట్ స్పేస్ ఇవ్వండి. సో వైర్డ్ మౌస్ 50. సో 50 పీసెస్. జస్ట్ ఎంటర్. మళ్ళీ ఐటమ్ దగ్గర రండి. రేట్ కూడా లాస్ట్ కాస్ట్ ఆఫ్ ది ప్రైస్ కే మనం మళ్ళీ పర్చేజ్ చేస్తున్నాం. జస్ట్ ఎంటర్ అండ్ నెక్స్ట్ స్పేస్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఐటమ్. సో 50 పీసెస్, ఇది కూడా 50 పీసెస్ పర్చేజ్ చేస్తున్నాం. డన్. నెక్స్ట్ ఐటమ్ దగ్గర రండి. అవి ఏవి కూడా చేంజ్ చేయకండి. నెక్స్ట్ వైర్లెస్ కీబోర్డ్ 50 పీసెస్ 100 రూపీస్. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ ఇవ్వండి. అగైన్ ఎంటర్ ఇవ్వండి. ఓకే, తర్వాత మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఇంకోసారి ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు ఇంకోసారి ఎంటర్ చేసిన తర్వాత లెడ్జర్ ఫీల్డ్ అనేది అవుతుంది. స్టాక్ ఐటమ్ ఫీల్డ్ నుండి లెడ్జర్ ఫీల్డ్కి చేంజ్ అవుతుంది. స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే చూడండి ఇప్పుడు పర్చేజ్ అకౌంట్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు PDF ఓపెన్ చేయండి. PDF. సో PDF లో కొంచెం డౌన్కి వెళ్ళండి. CGST, HGST అని అనిపిస్తుంది చూడండి. సో ఈ
ఈ సప్లయర్ అంటారు. ఎందుకంటే అతని నుండి మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అతను మన బిజినెస్‌కి సప్లయర్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకే. సో, ఇతను మనం పర్చేజ్ చేస్తున్న గూడ్స్ వచ్చేసి 30,000 వాల్యూ చేసే గూడ్స్‌ని మనం పర్చేజ్ చేస్తున్నాం. బట్ అడిషనల్లీ ఇతను సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ అయితే మన దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు. ఈ సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ అనేది గవర్నమెంట్‌కి పే చేస్తాడు. ఓకే. ఏదైతే 30,000 ఉందో ఆ 30,000లో అతని యొక్క ప్రాఫిట్‌ని కలుపుకొని మనకు గూడ్స్ అయితే సేల్ చేస్తున్నాడు. దాని మీద సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ 2,700 అంటే 18% టోటల్. 5,400 అనేది అడిషనల్‌గా జీఎస్టీ టైప్‌లో మనకు కలెక్ట్ చేస్తున్నాడు. అంటే 35,400. ఈ 5,400 అనేది ట్యాక్స్ అమౌంట్. ఇది గవర్నమెంట్‌కి అతను పే చేస్తాడు. మన నుండి కలెక్ట్ చేస్తాడు. దీన్ని ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అతను మన నుండి కలెక్ట్ చేస్తున్నాడు. సెల్లర్ కదా ఆయన. మనం పర్చేజర్ అంటారు. అతన్ని సెల్లర్ అంటారు. ఆ సెల్లర్ ఏం చేస్తుండంటే మన గూడ్స్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ సేల్ అమౌంట్‌తో జీఎస్టీ అమౌంట్ అనేది యాడ్ చేసి కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్‌కి పే చేస్తున్నాడు. ఓకే. అయితే ఇక్కడ సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ ఎందుకు చార్జ్ చేస్తున్నాడు అంటే మనం సేమ్ స్టేట్‌లో ఉన్నాం. అంటే ఆ సప్లయర్ కూడా అతను రిజిస్టర్డ్ సప్లయర్ అయి ఉండాలి. అది కూడా జీఎస్టీ రిజిస్టర్డ్ సప్లయర్ అయి ఉంటేనే మన నుండి మనకు ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద టీఎస్ కంప్యూటర్ మనము రెగ్యులర్ డీలర్ కింద క్రియేషన్ చేసి జీఎస్టీ నెంబర్ ఇచ్చాం. అంటే అతను రెగ్యులర్ డీలర్ అయి ఉండాలి. ఆ జీఎస్టీ కింద రిజిస్టర్ అయిన రెగ్యులర్ డీలర్ అయి ఉంటేనే మన దగ్గర సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ కలెక్ట్ చేస్తాడు. సో, అర్థం చేసుకోవాలి, అతను రెగ్యులర్ డీలర్ కింద జీఎస్టీ రెగ్యులర్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాడు. అందుకే సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ అయితే మన దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు 5,400 రూపీస్. అయితే ఈ 5,400 రూపీస్ని మనం గవర్నమెంట్ నుండి క్లెయిమ్ అయితే పొందొచ్చు. ఓకే. అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో, ఇప్పుడు టాలీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం వెరీ ఇంపార్టెంట్ సీజీఎస్టీ, హెచ్‌జీఎస్టీ, జీఎస్టీ లెడ్జర్స్‌ని ఏ విధంగా క్రియేషన్ చేయాలనేది చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నువ్వు డైరెక్ట్ క్రియేషన్ చేయొచ్చు. అక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. మనకు రైట్ సైడ్‌లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ క్రియేషన్ అకౌంట్స్ వచ్చింది కదా. మనకు క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ సెంట్రల్ జీఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. షార్ట్ కట్లో సిజిఎస్టీ అని టైప్ చేయండి. సిజిఎస్టీ ఇది మనకు బేసిక్గా తెలియాల్సింది. సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అకౌంట్ ఏసీ స్పేస్ ఏసీ. జిఎస్టీ లెడ్జర్ అంటారు. ఎంటర్. సో, ఈ జిఎస్టీ లెడ్జర్స్ అన్నింటినీ కూడా అది టీడీఎస్ కానీ, టీసీఎస్ కానీ, జిఎస్టీ కానీ ఆల్ టైప్ ఆఫ్ జిఎస్టీ లెడ్జర్స్ అందరు ప్రీడిఫైన్డ్ అకౌంటింగ్ గ్రూప్ డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేషన్ చేస్తాం. సో, డియు ఓకే, అది సెలెక్ట్ అవుతుంది. అది సెలెక్ట్ చేయండి. అన్ని జిఎస్టీ లెడ్జర్స్ అనేవి డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేషన్ చేస్తాం. ఎంటర్ ఇవ్వండి. సో, ఇక్కడ వచ్చేసి టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద జిఎస్టీ లెడ్జర్స్ టైప్ ఆఫ్ డ్యూటీ వచ్చేసి జిఎస్టీ అని సెలెక్ట్ చేసుకోవాలి లిస్ట్లో నుంచి. సో, జిఎస్టీ ఎస్. సో, ఇప్పుడు మనం క్రియేషన్ చేసేది సిజిఎస్టీ కాబట్టి ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టీ అని లెడ్జర్లో నుంచి క్రియేషన్ చేసుకోవాలి. సిజిఎస్టీ. సో, ఇవి మాత్రమే మనం సెటప్ చేసుకోవాలి. ఈ లెడ్జర్లో ఎలాంటి సెటప్స్ మనం చేసే అవసరం అయితే లేదు. ఎలాంటి పర్సంటేజ్ కూడా మనం ఎంటర్ చేయొద్దు. జస్ట్ ఎంటర్ ఇస్తూ స్క్రీన్ని సేవ్ చేయండి. లేదా షార్ట్ కట్లో సేవ్ చేయాలంటే Ctrl+A అని ప్రెస్ చేసినా అది సేవ్ అయిపోతుంది. 2 ఆప్షన్స్. సో, స్క్రీన్ని సేవ్ చేయండి. డన్. సో, ఇక్కడ చూడండి సిజిఎస్టీ అకౌంట్ అనేది మనం ప్రాపర్గా క్రియేషన్ చేసాం కాబట్టి ఆ ఐటమ్స్కి ఇచ్చిన జిఎస్టీ రేట్ ప్రకారము ఇక్కడ జిఎస్టీ క్యాల్కులేషన్ అనేది తీసుకుంది 2,700. మనమైతే మాన్యువల్లీ ఎంటర్ చేయలేం. అది ఆటో క్యాల్కులేషన్ అవ్వాలి. ఆటో క్యాల్కులేషన్ కాలేదు అంటే మనం మిస్టేక్ చేసామని అర్థం. ఓకే. జస్ట్ ఎంటర్. సో, నెక్స్ట్ లెక్చర్ క్రియేషన్ చేద్దాం. స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇస్తే రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ లెక్చర్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, క్రియేట్ అనే ఆప్షన్స్ క్లిక్ చేయండి. క్రియేషన్ డన్. సో, ఇక్కడ ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎస్జిఎస్టీ అకౌంట్ జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో, అన్ని జిఎస్టీ లెక్చర్స్ని అండర్ డ్యూటీస్ అండ్ టాక్సేషన్ కింద క్రియేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. జస్ట్ ఎంటర్. సో, టైప్ ఆఫ్ డ్యూటీ జిఎస్టీ అని తీసేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్యాక్స్ టైప్ వచ్చేసి ఎస్జిఎస్టీ యూటీజీఎస్టీ అని తీసేసుకోవాలి. ఎస్జిఎస్టీ ఉందిగా, జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయండి. ఎలాంటి ఆప్షన్స్ ఎంటర్ చేసే అవసరం లేదు. Ctrl+A. సో, ఇది మనం పే చేస్తున్నాము 2,700. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. జస్ట్ ఎంటర్. సో, ఇది మనం ఇవ్వాల్సిన సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేసినప్పుడు B2B పర్చేజ్ చేసినప్పుడు క్రెడిట్కి పర్చేజ్ చేసినప్పుడు మనం ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన పర్చేజ్ బిల్లుని ఈ విధంగా మనం రికార్డ్ చేయాలి. జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో, న్యూ రిఫరెన్స్. సో, ఇక్కడ మనకు 4 టైప్ ఆఫ్ బిల్ వైజ్ డీటెయిల్స్ అడ్జస్ట్మెంట్స్ ఉండడం అయితే జరుగుతుంది. అడ్వాన్స్ రిఫరెన్స్ అంటే మనము అవతలి వారికి అడ్వాన్స్ పే చేసిన లేదా వేరే వాళ్ళు మనకు అడ్వాన్స్ పే చేసిన అమౌంట్ బ్యాంక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ
అడ్వాన్స్ రిఫరెన్స్ అయితే యూజ్ చేయాలి. సో అదేవిధంగా న్యూ రిఫరెన్స్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ న్యూ సేల్ కానీ లేదా న్యూ పర్చేజ్ అయితే న్యూ రిఫరెన్స్ తీసుకోవాలి. ఆన్ అకౌంట్ అంటే మనము ఎందుకు పేమెంట్ చేసాము కానీ లేదా ఎందుకు పేమెంట్ వచ్చిందనే క్లారిటీ లేకుంటే ఆన్ అకౌంట్లో వేసి ఆ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. ఎగనెస్ట్ రిఫరెన్స్ అంటే ఆల్రెడీ జరిగిన ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేయడానికి ఎగనెస్ట్ రిఫరెన్స్ అయితే యూజ్ చేస్తాము. వాటిని మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం. ఫస్ట్ టైం మనం పర్చేజ్ చేస్తున్నాము, క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాము, పేమెంట్ అనేది తర్వాత చేస్తాం. సో ఫస్ట్ టైం పర్చేజ్ చేసినప్పుడు న్యూ రిఫరెన్స్ చేస్తాము, తర్వాత పేమెంట్ చేసేటప్పుడు ఎగనెస్ట్ తీసుకుంటాం. సో న్యూ రిఫరెన్స్ ఫస్ట్ టైం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి న్యూ రిఫరెన్స్ జస్ట్ ఎంటర్. అది ఇన్వాయిస్ నెంబర్, మనం సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చాం కాబట్టి అది ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది, అదే తీసేసుకోవాలి. ఎంటర్ చేసేయండి. సో క్రెడిట్ పీరియడ్ ఏం అవసరం లేదు, అది మనము ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్లో చూస్తాం. జస్ట్ ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్. అది క్రెడిట్ అని ఎందుకు చూపిస్తుందంటే అవర్ లైబిలిటీ, మనం క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఆ అమౌంట్ అనేది మనం పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. జస్ట్ ఎంటర్. సేవ్ చేయండి. స్క్రీన్ 35,400 సేవ్ చేయండి. స్క్రీన్ సేవ్ చేయండి. సో ఒక క్రెడిట్ పర్చేజ్ బిల్లుని సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేసినప్పుడు దాన్ని మనం టాలీలో రికార్డ్ చేసినప్పుడు రిపోర్ట్స్ ట్రాకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ప్రాపర్గా రికార్డ్ అయిందా, అదేవిధంగా రిలేటెడ్ డీటెయిల్స్ని మనం ట్రాక్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ఈ పర్చేజ్ బిల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. బ్యాక్ వెళ్ళండి, గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి వెళ్ళండి. సో గో టు గేట్వే ఆఫ్ టాలీ. సో ఫస్ట్ వచ్చేసి స్టాక్ సమ్మరీ చూద్దాం. మన దగ్గర 100 పీసెస్ ఉండే, మరి ఇప్పుడు ఏమన్నా స్టాక్ సమ్మరీలో ఎఫెక్ట్ అయిందో చూద్దాం. స్టాక్ సమ్మరీ చూద్దాం. సో రేటు 60,000, 30,000, 90,000కి వెళ్ళిపోయింది. 60,000 ఉండేది 30,000 అయితే ఇంక్రీజ్ అయిపోయింది. ఆల్ట్ F1. సో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 100 పీసెస్ ఉండే ఈచ్, ఇప్పుడు 150కి చేంజ్ అవ్వడం అయితే జరిగింది ఈచ్. సో డన్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళేసండి గేట్వే ఆఫ్ టాలీ. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అవుట్ స్టాండింగ్. సో అవుట్ స్టాండింగ్ లో మనం క్రెడిట్ పర్చేజ్ చేసాం కాబట్టి మనం పే చేయాలి కాబట్టి పేయబుల్, రిసీవబుల్స్ ఏముంటాయి, మనం క్రెడిట్ కి సేల్ చేస్తే రిసీవబుల్స్ ఉంటాయి, పేయబుల్. సో డైరెక్ట్లీ ఈ పేయబుల్ ఆప్షన్ క్లిక్ చేస్తే దీని మీనింగ్ ఏంటంటే మనము బిజినెస్ ఓవరాల్ గా ఎంతమందికి పే చేయాలనే లిస్ట్ అనేది ఇందులో వస్తుంది. ఈ పేయబుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్ కంప్యూటర్, మోహన్ కంప్యూటర్ ఇవన్నీ కలిపి ఇందులో అవి చూపిస్తుంది. ఓన్లీ ఒకటే రికార్డు చేసాం కాబట్టి ఇందులో చూపిస్తుంది. ఓవరాల్గా మన బిజినెస్ అనేది పేయబుల్ చేసేది 35,400. మనం ఈ రోజే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసాం, ఈ రోజే చెక్ చేస్తున్నాం. ఒకవేళ నెక్స్ట్ టుమారో వచ్చినప్పుడు అక్కడ ఏదైతే ఫర్ 1st April ఉంది కదా, అక్కడ ఫర్ 1st May ఇస్తే ఇక్కడ ఓవర్ డ్యూ డేట్ అనేది చేంజ్ అవుతుంది. F2 ప్రెస్ చేయండి. F2 ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1st April ఎంటర్ చేయండి. ఎంటర్. టుడే అజ్యూమింగ్ 1st May. F2 ప్రెస్ చేయండి. సో F2 ప్రెస్ చేస్తే ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఎంటర్ చేయాలి 2. ఇక్కడ 1st May అనుకోండి. ఈ రోజు 1st May 1.5 ఎంటర్ ఇవ్వండి. సో 30 days ఓవర్ డ్యూ అయింది అనేది మనకు టాలీ అనేది చెప్తుంది. ఈ రోజు 1st May అనుకోండి, ఆ బిల్ వచ్చేసి 1st April. సో ఆ బిల్ నెంబర్ ఉంది. సో డేట్స్ అనేది ఆటోమేటిక్ ఓవర్ డ్యూ డేస్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ ఎస్కేప్ ఇవ్వండి. ఈ పేయబుల్ అంటే బిజినెస్ లో మొత్తం. మరి లెక్చర్ వైజ్ కూడా చూడొచ్చు. లెక్చర్ ఓపెన్ చేయండి. సో లెక్చర్లో చూసుకుంటే ఓన్లీ టీఎస్ కంప్యూటర్ ఒక్క కస్టమర్ సప్లయర్ మనం ఇప్పటివరకు క్రియేషన్ చేసింది. ఫస్ట్ టీఎస్ కంప్యూటర్స్ ఓపెన్ చేయండి. సో చూడొచ్చు ఇక్కడ టీఎస్ కంప్యూటర్ కు మనం పే చేయాలి. సిఆర్ అని చూపిస్తుంది. ఈ పార్టీ సిఆర్ అని చూపిస్తుంది అంటే మనం పే చేయాలి 35,400. ఈ పార్టీకి సంబంధించి ఏ బిల్ కి పేమెంట్స్ అనేది చేయాలి, ఓవరాల్ గా ఎంత పే చేయాలి అనేది చూడొచ్చు. ఇక్కడ లెక్చర్ నేమ్ వచ్చేసి టీఎస్ కంప్యూటర్, డీటెయిల్స్ ఆఫ్ పెండింగ్ బిల్. ఇది లెక్చర్ వైజ్ గా చూడడం, పర్టికులర్ లెక్చర్ వైజ్ గా మనం ఓపెన్ చేసి లిస్ట్లో నుంచి కావాల్సిన లెక్చర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో గ్రూప్ వైజ్ కూడా ఉంచవచ్చు. గ్రూప్ అనేది క్లిక్ చేయండి. గ్రూప్. సో ఇక్కడ సన్రీ క్రియేటర్స్ అంటే అందరు సప్లయర్స్. సన్రీ క్రియేటర్ ఓపెన్ చేయండి. సన్రీ క్రియేటర్స్ లో ఓన్లీ ఒక సప్లయర్ ని క్రియేషన్ చేసి ఎంటర్ చేసాం. ఒక 2-3 పర్చేజ్ అయిన తర్వాత అందరు సప్లయర్స్ ఇందులో వచ్చేస్తారు. అండ్ బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళండి. సో బ్యాక్ వెళ్ళండి. సో అకౌంట్ బుక్స్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అకౌంట్ బుక్స్. సో పర్చేజ్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. అందులో పర్చేజ్ రిజిస్టర్ కింద డౌన్ లో పర్చేజ్ రిజిస్టర్ ఉంటుంది. ఎంటర్ చేయండి. సో మంత్ వైజ్ వచ్చేస్తుంది. ఏ మంత్ లో మనం ఎంత వాల్యూ చేసే గూడ్స్ పర్చేజ్ చేసాం అనేది వచ్చేస్తుంది. ఏప్రిల్ మంత్ లో ఉంది. ఎంటర్ చేయండి. ఏప్రిల్ టు మార్చ్ వరకు మంత్ వైజ్ వచ్చేస్తుంది. సో ఎంటర్ చేయండి. అది సెలెక్ట్ అయి ఉంది. సో ఇక్కడ లిస్ట్లో ఏప్రిల్ మంత్లో మనం ఎన్ని పర్చేజ్ చేసాం అనేది ఇక్కడ మొత్తం పర్చేజ్ అకౌంట్లో రావడం అయితే జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ పర్చేజ్ వోచర్. సో బ్యాంక్ వెళ్ళండి. సో ఇవే కాకుండా ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం వల్ల ఏ స్టాక్ ఐటమ్స్ని ట్రాక్ చేయవచ్చు.
సో అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ని స్టాక్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్నే మనం ఏం ఎంట్రీ చేసామంటామంటే ట్యాక్సబుల్ గూడ్స్, అంటే ట్యాక్సబుల్ గూడ్స్ని రెగ్యులర్ డీలర్ నుండి పర్చేజ్ చేసినప్పుడు ఏ విధంగా రికార్డ్ చేయాలి. ఓకే, ట్యాక్సబుల్ పర్చేజ్ బిల్ అంటారు, ఇంట్రాస్టేట్ పర్చేజ్ బిల్ అంటారు, B2B పర్చేజ్ బిల్ అనడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం రికార్డ్ చేసి రిలేటెడ్ రిపోర్ట్స్ చెక్ చేయడం అయితే జరుగుతుంది. క్లియర్? సో మీరు ఇది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ పోతాము. ఇవాళ ఓన్లీ సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేసింది ఎంట్రీ చేసాం. రేపు పొద్దున అదర్ స్టేట్ నుండి, తర్వాత క్యాష్ పర్చేజ్ చేస్తే ఎలా, ఓకే, సేల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ మెయిన్ ఇంపార్టెంట్ టాలీలో వచ్చేసి ట్రైనింగ్ కంటే ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ట్రైనింగ్ టైంలో ప్రాక్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా రమేష్ గారు? ఎనీ డౌట్? అది రైట్. రేపు మార్నింగ్ వచ్చి అదే పీడిఎఫ్లో అది నెక్స్ట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? సో మీకు క్లారిటీ అనేది మనం ఇప్పుడైతే పర్చేజ్ బిల్స్, సేల్స్ బిల్స్ కంప్లీట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? డీటెయిల్గా నేర్చుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. ఓకే.